షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. అప్పటికే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో మగుతున్న ఇశ్రాయేలు జనాంగానికి దేవత దేవుడిచ్చిన ఒక మంచి ధైర్యవచనము. నేను మీ అందరికీ మంచి ఖ్యాతిని మంచి పేరును తెప్పిందునని తండ్రి అయిన దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే బలహీనల చేత బంధింపబడి, ఎవరైతే భయంకరమైన పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఆయాసకరమైన స్థితిలో యొక్క బ్రతుకును కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా ఇది చెందుతుందని నేను తలంచున్నాను. ఎందుకంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుని చిత్తము ఆయన పిల్లలు సంతోషంతో సమాధానంతో ఉండాలని మాత్రమే. మరి మనం ఆయాసంతో దుఃఖంతో మన బ్రతుకులు కొనసాగిస్తుంటే ఆయనకి సంతోషమా? అది కదండి. అందుకే ఎవరైతే ఆ యొక్క ఆయాసకరమైన బ్రతుకులో దుఃఖ దినములు గడుపుతున్నారో వారందరికీ కూడా ఆయన ఇస్తున్న ఒక మంచి ధైర్యవచనం ఏంటో తెలుసా? నేను మీ అందరికీ కూడా నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. భయంకరమైన స్థితులలో కొన్నిసార్లు కుటుంబం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే నలుగురు నానా రకాలుగా చెప్పుకునే స్థితిలో మనం ఉంటూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో జరిగే యొక్క పరిస్థితులు. అటువంటి సమయంలో మనము కృంగిపోకుండా దేవుడిచ్చిన ఈ మాటను బట్టి ఎక్కడైతే అవమానం పొందుతున్నామో, ఎక్కడైతే దుఃఖాన్ని మనము పొందుకున్నామో, ఎక్కడైతే యొక్క చెడు ఉద్దేశాలు మన మీద ఆపాదించబడ్డాయో వాటన్నిటి నుండి విడుదల కలిగించేవాడు మన తండ్రి అయిన దేవుడే. నేను ఎక్కడైతే అవమానం పొందామో అక్కడే మనకు మంచి పేరును ఖ్యాతినిస్తానని తండ్రి అయిన దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం చేయవలసింది కృంగిపోవటం కాదు, కానీ దేవుని చెంతకు చేరి ఆయన కృపాసనంలో కూర్చొని ఆయన అడిగితే కనుక ఆయన ఖచ్చితంగా మనకి దానిని దయచేటకు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. తమ దేవుడని యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలు మేపుదురు. అస్తమయమును వారు అష్కెలోను ఇండ్లలో వండుకొందురు. అంటే దేవుడు ఆ యొక్క యోధా జాతి వారికి ఇచ్చిన ఆ యొక్క కటాక్షను చూస్తే కనుక ఆ చెరలో నుండి వారందరినీ విడిపించి వారికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వారికి సుఖపడ్డాకి లేకపోతే క్షేమంగా ఉండటానికి వారి గృహాలు దయచేస్తున్నట్టుగా ఈ యొక్క వచనంలో మనము చూస్తున్నాము. కాబట్టి మన తండ్రి అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని మనము మొట్టమొదటిగా గుర్తించాలి. మనము పరిశుద్ధ ప్రజలుగా ఆయన కనుల ఎదుటికి మనం కనిపించాలి. విమోచించిన వారముగా ఆయన దృష్టిలో మనం కనిపించాలి. దేని నుండి? ఈ లోక ఆశల నుండి, పాపం నుండి, చీకటి నుండి, వీటి నుండి విడిపించబడి విమోచింపబడి ఈ యొక్క జీవోప వెలుగులో మనం ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఎంతో సంతోషించి మనకు వచ్చే శోధన సమయాల నుండి, వేదనకరమైన యొక్క స్థితుల నుండి విడుదల కలిగించి శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని పాదాల చెంత, ఉదాహరణకు చెప్పుకుంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మూల్గులను విన్న దేవుడు, ఆ యొక్క దుఃఖమును చూచిన దేవుడు, అంటే మనం ఏమీ చేయలేము, మనల్ని ఎవరో రక్షించేవారులేనని చెప్పి వాళ్ళు కృంగిపోయినప్పుడు వారందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళటకు వాళ్ళని సిద్ధపరిచాడు, తీసుకెళ్ళాడు కూడా. అయితే ప్రభునందు ప్రియులారా, మరి అలనాడు వారి యొక్క దుఃఖమును చూసిన దేవుడు ఈరోజు నేను కూడా ఆ స్థితిలో ఉంటే గనక, ఏదైనా పాపమని బానిసత్వానికి లోబడి ఉంటే, దాని నుండి విడుదల పొందలేకుండా ఉంటే, గృహాల్లో సమాధానం లేకుండా ఉంటే,
ఏ స్థితిలో ఉన్నా సరే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు మొర్ర పెడితే, తండ్రిని అడిగితే ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే పాలుతీన్లు ప్రవహించి దేశాన్ని చూపించడం, మనకు కూడా అంతటి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అడుగుదాం, ఆయన పాదాల చెంతకు వద్దాం. ప్రభువా, మా స్థితిని ఎరిగిన దేవుడా, మమ్మల్ని విడిపించు, నెమ్మదిని దయచి అని అడుగుదాం. దేవుని యొక్క కృపకు పాత్రలగుదాం. ఈ మాటను బట్టి దేవతి దేవుడు మనలందరినీ ఆత్మలో బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇశ్రాయేలు జనాంగం యొక్క దుఃఖ స్థితి నుండి, నాయన బాధాకరమైన పరిస్థితుల నుండి విడుదల కలిగించిన దేవుడు, వారికి మంచి పేరును, ఖ్యాతినిచ్చిన దేవుడు. నాయన, ఇగో ఈ వాక్యం వింటున్న బిడ్డలో చాలామందిని ప్రభువా అటువంటి ఆయాసకరమైన దుఃఖ సమయంలో ఉన్నారేమో ప్రభువా, వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన కుటుంబం యొక్క గౌరవం కోల్పోని స్థితిలో, మనిషి యొక్క విలువను కోల్పోని స్థితిలో ఉంటే కనుక నాయన బిడ్డలందరినీ తండ్రి నీ నామం పేరిట ఆశీర్వదించి, దీవించి, మేలులతో నింపి ప్రభువా ఈ యొక్క ఖ్యాతిని, మంచి పేరును దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్.